Matthew chapter 24, verses 7 and 8. For nation will rise against nation, and kingdom against kingdom, and there will be famines and earthquakes in various places. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. జనం మీదకి జనం లేస్తున్నాను, రాజ్యం మీదకి రాజ్యం. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఈ 2 వచనాలు కూడా నెరవేరాయి పూర్తిగా. మరి జనం మీదకి జనం లెగిస్తారు అని అంటే మీరు పలానా మేము పలానా, మీరు పలానా మేము పలానా మరి అని చెప్పి కులాలు పెట్టుకొని తిట్టుకోవటం. మీరొకటి మేము ఒకటి అంటే ఏంటి? జనం మీదకి జనం అన్నమాట లెగుస్తూ ఉండటం. తర్వాత రాజ్యం మీదకి రాజ్యము, మరి రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఇంకా జరగబోతున్నాయో కూడా మనకి తెలియదు. అయితే జనం మీదకి జనం అనేది నెరవేరింది, రాజ్యం మీదకి రాజ్యం లేవటం అనేది నెరవేరింది. మరి ఈ వచనాలు కూడా నెరవేరిపోయాయి. దేవుడు చెప్పినవన్నీ కూడా రాకడ గుర్తులన్నీ నెరవేరిపోతూ ఉన్నాయి. 1 or 2 మిగిలాయి కాబట్టి అతి సమీపంలో దేవుని రాకడందని గుర్తెరిగి దేవుని బిడ్డలైన వారు, మరి అన్నిలో కూడా ఇష్టమైన వారు సిద్ధపడి దేవుని రాజ్యాన్ని ఎదుర్కొంటకు, ఆయనతో కూడా మరి స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడవలసిందిగా దేవుని నామమును బట్టి మనం చేస్తున్నాము.